డయాబెటీస్, షుగర్తో, మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు తాము తినే ఆహారాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి. అసలు ఒకసారి డయాబెటీస్ వస్తే అది పూర్తిగా తగ్గటం అంటూ ఉండదు కదా, దాన్ని నియంత్రణలో పెట్టాలి. రక్తంలో ఉన్న చక్కెర స్థాయిల్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ నియంత్రణలో పెట్టడం ఒకటే మార్గం. చాలామంది అనుకుంటారు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇంకా ఒకసారి పరీక్ష చేసేసుకొని మందులు వాడుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అయితే చాలామంది మర్చిపోయే విషయం ఏంటంటే డయాబెటీస్కి మందులు ఒక్కటే పరిష్కారం కాదు. అసలు దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. డయాబెటీస్ ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, అందులో 2 విషయాలు, ఏం తినాలి, ఏం తినకూడదు. ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవాల్సిన విషయం. తినాల్సినవి ఉన్నాయి, తినకూడవి ఉన్నాయి. కొన్ని ప్రత్యేకంగా అసలు ఎన్నడూ తినకూడనివి కూడా ఉన్నాయి. వాటి గురించి అవగాహన తెచ్చుకోవాలి. చాలామంది అన్నీ తినేస్తూ ఉంటారు, మెడిసిన్స్ మందులు వేసుకుంటున్నాం కదా అని అనుకుంటారు. కాదు, మెడిసిన్స్ అనేది పనిచేస్తాయి కొంత మట్టుకే. అసలు ఈ డయాబెటీస్, మధుమేహము, దీని గురించి అవగాహన తెచ్చుకుంటే చాలా వరకు మందుల మీద ఆధారపడి కొనసాగించే జీవితాన్ని మనం తగ్గించుకోవచ్చు. అందుకే అవగాహన తెచ్చుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు. సహజంగా మనం తెల్లని పదార్థాలు అంటే తెల్లగా కనిపించే వాటి వైపు ఆకర్షితులవుతాం. తెలుపుకి ఆకర్షణ ఉంది. ప్రత్యేకంగా భోజనం, అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత తినాలనిపిస్తుంది. కానీ తెల్లగా ఉండే అన్నం డయాబెటీస్కి అనగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు శత్రువు అన్న సంగతి మీకు తెలుసా? ఇప్పుడు నేను తెల్లగా ఉండే ఆహార పదార్థాలు డయాబెటీస్ రోగులకి ఎంత ప్రమాదమో చెప్తాను. తెల్లని ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో జాగ్రత్త తీసుకోవాలి. తెల్లగా ఉన్నవి ఎక్కువ శరీరానికి హాని చేస్తాయి. డయాబెటీస్ రోగులకే కాదు, డయాబెటీస్ లేకపోయినా ఈ ఆహార పదార్థాల ఎడల అవగాహన కలిగి ఉండడం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి దోహదం చేస్తాయి. అందులో మొట్టమొదటిది తెల్లగా ఉండే తెల్లని బియ్యం, చక్కెర, ఉప్పు, మైదా, వైట్ బ్రెడ్, బంగాళదుంపలు, పొటాటోస్, పాస్తా, వీటితో పాటు మరికొన్ని. తెల్లగా ఉన్నాయి అంటే మనం ఏం తెలుసుకోవాలంటే ఇందులో హై స్టార్చ్ ఉంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంది. ఇవన్నీ కూడా రిఫైనరీ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. ఈ ఆహార పదార్థాల్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అవేం చేస్తాయి, త్వరగా జీర్ణం అయిపోయి త్వరగా జీర్ణం అవుతాయి, త్వరగా రక్తంలో కలిసిపోతాయి. ఒక్కసారి షుగర్ స్పైక్స్ పెరిగిపోతాయి. ఒక్కసారి షుగర్ రక్తంలో ఉన్న షుగర్ స్థాయిలు పెరిగిపోయేటప్పటికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ పనితీరులో మందగతి వస్తుంది. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఒక్కసారి ఎక్కువ రైస్ తినడం ద్వారా అది సరాసరి త్వరగా జీర్ణం అయిపోతాయి. ఎందుకంటే ఆ విషయం నేను చెప్తాను. ఎందుకు ఈ రిఫైన్ ప్రొడక్ట్స్ తినకూడదు? అందులో కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఎక్కువ ఉంటాయి. అవి వేగవంతంగా జీర్ణం జరిగిపోయి డైజెషన్ అయిపోయి ఒక్కసారి రక్తంలో కలవడం ద్వారా రక్తంలో ఉన్న ఈ రక్త స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అవి శరీరానికి మరింత ప్రమాదకరంగా మారతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ వైట్ ఫుడ్స్ ఎందుకు తినకూడదు, ఎందుకు శరీరానికి హాని చేస్తాయి,
మొట్టమొదటి కారణం హై గ్లైసిమిక్ ఇండెక్స్. వీటిల్లో ఎందుకంటే హై షుగర్స్ ఉంటాయి, అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఒక్కసారి మనం తింటే త్వరగా జీర్ణం అయ్యి రక్తంలో కలిసిపోయి చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటిల్ని స్విఫ్ట్ స్పైక్స్ అంటారు. ఇక రెండో విషయం, ఇప్పుడు మనం తెల్లగా ఉండే ఆహార పదార్థాలు వాటిల్లో ఫైబర్ ఉండదు. ఫైబర్ చాలా అవసరం. ఇప్పుడు తెల్లని బియ్యం పాలిష్ చేసి తెల్లని బియ్యం కావచ్చు, షుగర్స్ కావచ్చు, పాస్తా కావచ్చు, కొన్ని మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ అంటారు, మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, వీటిల్లో ఫైబర్ అసలు ఉండదు. ఫైబర్ ఏం చేస్తుందంటే మనం తినే ఆహారంలో, ప్రత్యేకంగా డయాబెటీస్ రోగులు ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ ఏం చేస్తుందంటే జీర్ణక్రియను మందగతిన తీసుకుని వెళ్ళి క్రమక్రమంగా ఆ జీర్ణక్రియను కొనసాగించి రక్తములోకి విడుదలయ్యే చక్కెర స్థాయిల్ని సమతాస్థితికి తీసుకొస్తాయి. ఒక్కసారి విడుదలవ్వవు. ఫైబర్ చేసే మేలు అది. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఫైబర్ ఉండే వాటిని ఎక్కువ తీసుకోవాలి. అందుకే తెల్లని బియ్యం కాకుండా మిల్లెట్స్ కావచ్చు, దాని బదులు బ్రౌన్ రైస్ కావచ్చు, లేకపోతే ఆకుకూరలు ఎక్కువ ఉండే ఫైబర్ గ్రీన్ వెజిటేబుల్స్ కావచ్చు, ఆహారంలో ఎక్కువ భాగం తీసుకోవాలి. ఓట్ మీల్ చాలా ప్రయోజనకరం. ఈ వైట్ ప్రోడక్ట్స్ తీసుకోవడం ద్వారా ఒక్కసారి షుగర్ లెవెల్ పెరిగిపోతాయి. తద్వారా ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. అంటే ఇన్సులిన్ చక్కెర స్థాయిని క్రమపరిచే స్థితి, ఇన్సులిన్ క్రమంగా దాని పనితీరు మందగిస్తుంది. దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. చాలామంది తెలివి చేసే తప్పు ఏంటంటే తెల్లగా ఉన్నాయి త్వరగా తినేస్తాం. దానివల్ల ఇంత అనారోగ్యం ఉంది. అందుకే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అవగాహన తెచ్చుకోండి. ఏం తినాలి, ఏం తినకూడదు. తినే ఆహారంలో ఎక్కువ రెయిన్బో కలర్స్ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. నట్స్ తినండి. ఆ నట్స్ కూడా బాదం, వాల్నట్స్ ఎక్కువ తీసుకోండి. సియా సీడ్స్ తీసుకోండి. ఆహారంలో ఎక్కువ శాతం ఆకుకూరలకి స్థానం ఇవ్వండి. బ్రౌన్ రైస్ వాడండి, మిల్లెట్స్ వాడండి. సమయానికి తినండి. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా తీసుకునే ఆహారాన్ని 2-3 భాగాలుగా విభజించి తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్పైక్స్ని పెంచడం మనం ఆటంకపరచచ్చు. కాబట్టి ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్ మందులొక్కటే అనుకోవద్దు. చక్కని జీవనశైలి, బాడీలో ఎక్సర్సైజ్, వ్యాయామం, ఎక్కువ నీరు తీసుకోవడం, తినే ఆహారం ఎడల శ్రద్ధ వహించడం, చివరి దశ ఆ తర్వాత మందుల గురించి ఆలోచించండి. ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా సాధారణమైన వ్యక్తుల్లాగే జీవితాన్ని గడపచ్చు. ఈ యొక్క డయాబెటీస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.